హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మోగ రుచులు. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాం. చూడండి, రెగ్యులర్గా క్యాప్సికమ్ కర్రీ అని అనుకోవద్దు, డిఫరెంట్గా చూడండి. అందులో కొన్ని మిల్ మేకర్లు వేసి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కావాల్సింది క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో, సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఆయిల్ ఇదిగోండి పోపుకి. ఇందులో కొన్ని జీలకర్ర, ఆవాలు, అది కొంచెం చిటపటైన తర్వాత కొంచెం ఇంగువ, పచ్చగా దంచి వేసుకోండి. రుచి బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మీరు రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా పెట్టుకుంటారు కదా స్టోర్ చేసి, అట్లా కాకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. నేనైతే ఇదే వాడుతూ ఉంటాను. దేంట్లో అయినా కూడా అప్పటికప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చగా దంచి వేస్తూ ఉంటాను. చాలా రుచి ఉంటుంది. నేను కూడా ఒక 2-3 డేస్ సరిపడా పొట్టు తీసి పెట్టుకుంటాను. కావాల్సినవి మనకు అవసరమైనప్పుడు ఎన్ని అవసరమో అన్ని ఇట్లా వేస్తూ ఉంటాను. చూడండి, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఎర్రగా వేగిన తర్వాత చూడండి వేగుతున్నాయి. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేపండి, పచ్చివాసన పోయే వరకు. ఉల్లిపాయలు వేగాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు టమాటో వేసుకోండి. టమాటోస్ కొంచెం మెత్తపడే వరకు సిమ్లో పెట్టి అట్లా వదిలేయండి. కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కలపండి. కలిపేసి కొంచెం మెత్తబడే వరకు వెయిట్ చేయాలి. చూడండి, టమాటో మెత్తగా ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది చూడండి. అలా అంత ఆయిల్ పైకి వచ్చే వరకు అట్లా మగ్గించండి. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు, చూడండి కొంచెం కలియబెట్టండి. చూడండి, స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఇక్కడ ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్. చూడండి, మనం వాటర్ వేయకుండా కూర ఉడికిపోవాలంటే పైన ఒక మూత పెట్టేసి అందులో కొన్ని వాటర్ పోయండి. వాటర్ పోసేసి ఒక 2 నిమిషాల తర్వాత దాని మీద మూత పెట్టేయండి. ఆవిరికి నీళ్ళు మరిగి ఆవిరికి కూర ఉడికిపోతుంది. ఈ చిన్న టిప్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు ఫ్రై లేకుండా అలా వాటర్ వేయకుండా కూర ఉడికిపోయి రుచిగా ఉండాలంటే చిన్న ట్రిప్ ట్రై చేయండి. చూడండి, నీళ్ళు మరిగాయి. ఓపెన్ చేసి చూడండి కూర ఎట్లా ఉడికిపోతుందో.
అంటే పైన వాటర్ మరిగితే ఆవిరికే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, కింద అడుగంటకుండా కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకోండి. ఇప్పుడు తగినంత కారం, ధనియాల పొడి. ఇంట్లోనే ధనియాలు వేంపి పొడి చేసుకుంది, కొనుక్కున్నది కాదు ఫ్రెండ్స్. మీరు అట్లా ట్రై చేయండి. ధనియాలు వేంపి పొడి చేసి పెట్టుకుంటే ఏ కూరలో అయినా టేస్ట్ బాగా వస్తుంది. ఎందుకంటే ఉప్పు ముందే వేసుకున్నాం కదా మనము టమాటాలు ఉడికించేటప్పుడు. లాస్ట్లో ఏమైనా తగ్గింది అనిపిస్తే అప్పుడు రుచికి సరిపడా మళ్ళీ వేసుకోండి. చూడండి, బాగా కలపండి, బాగా కలిసేలాగా. మళ్ళీ ఆ వాటర్ ఉంది కదా, పెట్టేయండి. పెట్టేసి పైన మూత పెట్టండి, ఆవిరికి మెత్తగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి. వాటర్ లేకుండానే మెత్తగా ఉడికిపోయింది. చూడండి, కింద అడుగంట లేదు. చూడండి, చూసారా? లేదంటే మనం మామూలుగా అయితే అడుగంటుతుంది, వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ నిలువ ఉంటుంది అన్నమాట. చూడండి, లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకోండి. కొంచెం కలియబెట్టేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఓకే, చూడండి పూర్తయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఓకే, బాయ్. షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. బాయ్.